నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించేది మన డిఎన్ఏ టీవీ. మన రాష్ట్రం, మన ఛానల్. నా పేరు కల్లం రాజశేఖర్ రెడ్డి, తెలుగు రైతు గుంటూరు జిల్లా అధ్యక్షుడిని. పెనుమాక గ్రామంలో మా నాన్నగారు సర్పంచ్గా కూడా, కల్లంపాన రెడ్డి గారు కూడా సర్పంచ్గా చేస్తున్నారు. మా పెద్దనాన్నగారు చేస్తున్నారు. ఈ పింఛన్లు, సామాజిక పింఛన్ల పెంపుదలకి ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన ప్రకారం ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి పేదల ఇంటికి వెళ్ళి స్వయంగా పింఛన్ పంపిణీ ఎవరూ చేయలేదు. అటువంటిది ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మా పెనుమాక గ్రామంకి ఇచ్చేసి, బాణావత్ పాముల నాయక్ గారి ఇంటికి ఇచ్చేసి ఆ పెంచిన అంటే 4,000 పెంచారు. కానీ ఆయన ఎన్నికల ప్రచారంలో 3 నెలలు కూడా ఇస్తా అని చెప్పారు. దానిలో భాగంగా ఏప్రిల్, మే, జూన్ కూడా కలుపుకొని 3,000 ప్లస్ ఈ నెల 4,000, 7,000 ఆయనకు అందజేయడానికి ఆయనకు ఇచ్చేసినందుకు పెనుమాక గ్రామస్తులందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే వారి భార్యకి మామూలుగా ల్యాండ్లెస్ పూర్ కింద 5,000 ఇచ్చారు. వారి కూతురికి వితంతు పింఛన్ కింద 7,000 రూపాయలు అందజేసినందుకు ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం. అట్లాగే వీరు అడిగారు, మామూలుగా మీరేం చేస్తూ ఉన్నారంటే, పంట 8 లక్షల దాకా మేము నష్టపోయి ఉన్నాం, ఇదివరకు వ్యవసాయం చేసేవాళ్ళం, ఇప్పుడైతే ఏం చేయలేకపోతున్నామంటే, అట్లయితే ఆ ఇంటి పరిస్థితి చూసి ఆయన ఇల్లు కూడా కట్టించి పెడతానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అది బహిరంగంగా కూడా ప్రకటించారు. దానికి కూడా ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తాం అని అనుకొని ఎదురు చూసాం. దేవుళ్ళలాగా వచ్చి పింఛని ఇచ్చిపోయి ఇల్లు కూడా బాగా సంతోషంగా ఉంది మాకు. హామీ పట్టేసి ఇస్తాను, మీరేం బాధపడద్దు, ఇంకా మన హ్యాండ్లో పడింది కదా, మనం ఒకళ్ళకి ఇది చేయకూడదు, మనం పార్టీ తరపున సార్ అని నేను అట్టాగే అనుకున్నాను. బాధపడబాకు అని ఆయన కళ్ళమ్మట నీళ్ళు తీసుకున్నాడు. మా బాధలు చూసి, నువ్వు వద్దు, మా గుడిసెలో ఉంటే కారిపోయింది, ఏందా ఈ పరిస్థితులు అట్ట వచ్చింది బాబు గారు, నాకు ఆయనకు చూస్తే నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు వచ్చింది, నాకు చేయలేదు, ఆ పిల్ల మొగుడు చచ్చిపోయి నా ఇంట్లో పడి ఉన్నారు, ఆమెకే పిల్లలు చదువుకుంటుంది, మాకిద్దరికి పెట్టేవాళ్ళు ఎవరు అని నేను అట్టాగే చెప్పుకుంటున్నా. నేను ఇల్లు సెలసం చేస్తాను, ఏం పర్వాలేదు అని అన్నాడు. చెక్కు కూడా ఏమన్నా నేనే కట్టిస్తాను అన్నాడు. అది సంతోషంగా ఉందమ్మా. మాకు అసలు దేవుడు ఇచ్చింది మాకెవరు ఆదుకోలే, ఎవరు ఇచ్చేలా, చంద్రబాబు గారే ఆదుకున్నాడు. అది బాణావత్ పాముల నాయక్ అండి. నేను పెనుమాక అండి మాది. సుగాలి కాలంలో నేను సుగాలి అబ్బాయినమ్మ. నేను పొలం చేసి చాలా అప్పుల పాలైపోయి చాలా రకాలుగా ఉన్నానయ్యా. ఉంటే ఆ రకంగా మా రైతులు ఇప్పుడు పానకల్ రెడ్డి గారు అబ్బాయి కొలిశేసి గారు అబ్బాయిని పోయి బతిలాడుకుంటే, కొలిశేసి గారు అబ్బాయి పాములో నీ 10 రోజులు ఆగిన తర్వాత నీకు ఏదైనా న్యాయం జరిగిద్ది, దేవుడి దయలా న్యాయం జరిగిద్దని కొలిశేసి గారు అబ్బాయి అన్నాడయ్యా. అంటే ఇంకా పన్న సర్లే స్వామి, అంతా నీ దయ ఆట స్వామిలాగా దండం పెట్టుకుంటున్నా బాబు, బతికినంతకాలం నీ పేరు చెప్పుకుంటా అంటే నీకు ఎందుకు పాములు ఆగని చెప్పాడండి. ఆగని చెప్పిన తర్వాత ఇంకా వారం 10 రోజులకి నిన్నగాక మొన్న సేమ్ గారు నీ ఇంటికాడికి వస్తున్నాడు అని చెప్పేసరికి సర్లయ్యా అని చెప్పి బతిలాడితే ఇదైంది. ఇంకా అదే రకంగా రోడ్డు నుంచి రోడ్డుకి పింఛని ఇచ్చి వెళ్తారేమో అనుకున్నాం. మా ఇంటికి వస్తాడు, అంత మహానుభావుడు వస్తాడు, చేస్తాడు, అది మా కల్లో కూడా అనుకోలేదండి. ఇంకా కొలిశేసి గారు కూడా వచ్చి నాయకుడు మీకే వచ్చి ఇస్తాడు, మీకు ఇచ్చిన తర్వాతే సభకు పోయి మాట్లాడతారంటే అదే రకంగా జరిగారు. ఒక దేవుని తెచ్చినట్టు తీసుకొచ్చారయ్యా మా ఇంటికి తీసుకొచ్చింది. అదొకటి. మా అల్లుడు చనిపోయాడు. ఈ లోపు మా కూతురు పిల్లలను చేసుకుని ఎట్టొకట్ట బాకీలు తీసుకున్నాను చంద్రబాబు నాయుడికి.
ఇంటికి రాగా ఇంటికి వచ్చి ఏంది ఈ రకంగా చేసా, ఏంది ఇల్లు ఏంది కథ ఏంది నీకు పొజిషన్ ఏంది అని వివరంగా అడిగాడయ్యా. అడిగితే ఇవన్నీ చెప్పాను నేను. చెప్తే మరి ఏం కావాలి ఏంటంటే ఇంకా పింఛని ఇచ్చిన తర్వాత నీకేం కావాలో నీ ఇష్టం ఏదైనా కోరుకో అన్నాడు. నాకు ఏం వద్దయ్యా, బతికినంత కాలం చెప్పుకుంటాను, ఇల్లు గట్టి పెట్టయ్యా, నా ఓపిక కూడా లేదు, నాకు ఒకటే కూతురు, వాళ్ళు నాకు మళ్ళీ పచ్చులు అయిపోతారంటే సరే ఓకే అన్నారు. ఓకే అని ఇంకా దండం పెట్టుకున్నాం. 3 సెంటు బాబు, ఇల్లు అయితే స్థలం అయితే ఉంది, అసలు ఉండటానికి దొడ్డి కూడా ఇల్లు అన్నీ లేక ఇది చేసామయ్యా అంటే సరే ఓకే అని 5-6 నెలల్లో ఓకే చేస్తాలే అంటే ఇదిగో చూడయ్యా అని మళ్ళీ దండం పెట్టుకొని ఉంటే మళ్ళీ అన్నీ పైకాన చూసి సరే ఓకే చేస్తామని రేపు పొద్దున్నకే ఖాయం చేశారయ్యా. అది పైపెచ్చు. ఇంక మా అమ్మాయి మా మనోడు మొత్తం ఒక తాతయ్య, మా అమ్మాయి ఒక తాతయ్య, ఒక నాన్న, ఒక దేవుడి కంటే దేవుడు ఒక మధ్యలో కూర్చొని మీకేం బాధ లేదు నేను ఉన్నానని హామీ వేసి మా అమ్మాయి భుజం మీద మా మనోళ్ళకి ఇచ్చేసి రూపాయి పింఛని ఇవన్నీ జారీ చేసుకో, ఇంక నీకేం బాధ లేదు, నీకు ఓకే చేస్తానని అదే రకంగా చెప్పాడు. సభలు కూడా చెప్పి వెళ్ళిపోయి చేశాడు. మా ఇంటి మేము టీ తాగిన టీ కూడా మా గ్లాసులో టీ తాగి అపర్ణ శుభ్రంగా వెళ్ళాడు.